నాకే పాదొక 3 ఎకరాలు 3.5 ఎకరాలు ఉంది. నేను దందాలు చేసి ఇసుక దందా చేస్తే నాకు గిట్ల ఎందుకుంటా? ఇప్పుడు అధికారంలో కొంచెం సంవత్సరంన్నర అయింది, ఎక్కడన్నా కబ్జా పెట్టుడో మరి నాకు అసలు తెలియదు. నాకు ఆ భూముల జూలి పూడు కానీ ఎవరు నా దగ్గర కూడా నాకు ఇది భూమి ఉందంటే నాకు తెలియదు. నాకు ఆ సెటిల్మెంట్ తెలివై ఆ పరిస్థితులు తెలివై అని చెప్తా. నేను పట్టించుకోను. ఎందుకంటే ఎవరిదో భూములు ఉంటాయి, పోయి అలా అక్రమంగా మనం చేస్తే కూడా మనకు అది మంచిది కాదు. నేను చేయనట్లా. ఇసుక దందా మీద ఎంత సంపాదించారన్నా ఇప్పటి వరకు మీరు? సంవత్సరంన్నర అవుతుంది కదా. ఇసుక బంద్ చేసినాము, ఇసుక బిక్కెట్లు ఇసుక బంద్ చేసినాము మునగాన్ని నేను. ఇదైతే మీరు నమ్మకంగా చెప్పగలుగుతారా? కాన్ఫిడెన్స్ గా పోయి ఎంక్వైరీ చేసుకోపో. కాన్ఫిడెన్స్ రేపు పొద్దున టీవీ తీసుకొని మళ్ళీ బిక్కెట్లు కూర్చోపో. ఓకే, అందరు రైతులు వస్తారు. సార్ మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు, మీరు పొద్దున్న నుండి ఆన్ రికార్డ్ లోనే ఉన్నారు కాబట్టి ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. ఎందుకంటే రేపు పొద్దున చెప్తా నేను ఇలా మూసీ నదిలా మనం పోతుంటే అవుపడే లారీలు మనం వస్తుంటే ఎవరు ఆ లారీలన్నీ అవన్నీ ప్రభుత్వం పెట్టే లారీలు లీగల్ గా మొత్తం శాండ్ దాని మీద గవర్నమెంట్ శాండ్ బజార్ పెట్టి గవర్నమెంట్ ఇసుక ఆ ఇసుక పోయింది. నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, ఇప్పుడు చెప్తా, ఎప్పుడైనా చెప్తా. మూసీ నదిలో ఇసుక తీసుకుపోతే మాకు అభ్యంతరం లేదు, కానీ బిక్కెట్లు మాత్రం తీసుకుపోకూడదు అని నేను ఆనాడు చెప్తా, ఈనాడు చెప్తా, ప్రభుత్వాన్ని చెప్తా, అందరు చెప్తా. ఏం సార్ నిన్ననే ఒక వీడియో చూసినాం, మీరేదో మన లిక్కర్ సిండికేట్ వాళ్ళని బెదిరిస్తున్నట్టు, పైసలు ఇవ్వాల్సిందే లేంటే మీ సంగతి చూస్తా, ఇన్ని కోట్లు పెట్టి గెలిచినాం, మళ్ళా గెలుస్తామో లేదో తెలియదు, ఏమనుకుంటున్నారు అది ఇది అని ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో వాస్తవం ఎంతవరకు ఉంది సార్? అది మీరేనా? బులగాడ మల్లగాడ బులగాడ ఎవడో ఇచ్చేట్టున్నది. ఏం కాదు సార్, నాకు అర్థం కాలేదు. బులగాడ గలగాడ ఎవడో ఇచ్చింది అది, కానీ దాన్ని నేను పెద్ద పట్టించుకోను. మీరు ఎవరినో ఉద్దేశించి చెప్తున్నారు కదా? నేను అది పెద్ద పట్టించుకోరాదు. అంటే బుల్లగాడు మల్లగాడు అంటే నాకు అర్థం కాలేదు. వాడు ఎవడన్నా ఎవరిని తలగాలని తగ్గుతుంది, నేను ఇప్పి చెప్పాను నేను. ఓకే, అంటే అది మాట్లాడేది మీరా కాదా అంటే? నేను కాదు, నా వయసు కూడా కానట్టుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేస్తే అంతకంటే హీనమైన బతుకులు కూడా అవుతుంటాయి. ఎందుకు మరి మీ మీద ప్రయోగం చేయాల్సినంత అవసరం నాకు అర్థం కాలేదు. అంటే ఎట్లా ఒక దళిత బిడ్డ ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు, బ్లాక్ మెయిలింగ్ అన్నట్ట? బ్లాక్ మెయిల్ చేస్తే ప్రయత్నం చేస్తారు, కానీ నేను బ్లాక్ అడిగిన అంత వైటే. మీ దగ్గర బ్లాక్ మెయిల్ నడవదా? బ్లాక్ మెయిల్ నడవదు, వైట్ మెయిల్ నడవదు, డైరెక్ట్ నడుతుంది. అంటే ఇప్పటి వరకు ఫోన్లు చేసేమన్నా మాకు ఇంత ఇవ్వాలి అని డిమాండ్స్ లాంటివి ఏం లేదు? నా తాడ ఇంకో వీడియో ఉందన్నాడు, వీడియో తీసుకుని నువ్వు కూర అని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా ఏమంటారన్నా, అన్ని ఎవడన్నా ఉంటే కూడా తీసి ఆడబెట్టుకోని కూడా చెప్తున్నా. ఇది నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, నేను దాదాపుగా నెలల 23 రోజులు 25 రోజులు కాన్స్టిట్యూన్సీ లో ఉంటాను నేను. ఆ ప్రజలు భార్య భర్తల పంచాయతీలకు వస్తారు, అన్నదమ్ముల పంచాయతీలకు వస్తారు, భూతగాదాలు అన్ని వస్తాయి. అటువంటిప్పుడు నాకు ఈ సిండికేట్ కావడానికి కూడా వచ్చింది నా దగ్గరికి. నేను ఒప్పుకోలే, ఈ సిండికేట్ గిండికేట్ నడవదురా నాయన, గవర్నమెంట్ రూల్స్ ఎట్లా ఉందో అట్టి నడిపించుకోవాలి, నాకు దాంతో సంబంధం లేదని కూడా చెప్పిన నేను. కనుక ప్రజలతో మీరు ప్రత్యక్షంగా నాతో 9:30 తిరుగుతున్నారు, ప్రజలకు నాకున్న సంబంధం ఎట్లుంది, ప్రజలు నాకు సంబంధం ఉంటుంది, వాళ్ళ సమస్యలు విని ఎట్లా పరిష్కారం చేస్తారు అప్పటికప్పుడే. కనుక నేను అట్లా ఉంటా, నాకేం పట్టించుకోను నేను ఈ వీడియోలు వాడేదో అంత బ్లాక్ మెయిల్ రాజకీయం. సార్ ఏమనిపిస్తుంది సార్ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు? మీ వ్యక్తిగతంగా మీ మనసుకి ఏమనిపిస్తుంది? ఏమనిపించదు, ఎందుకు ఈ రాజకీయాలు ఇలాంటి? అట్లా రాజకీయం చేయాల్సిందే, బాజాబ్ తినబడాల్సిందే, ఇవ్వడం కానీ సమాధానం చెప్పాలి. ఎన్ని ఇబ్బందులు ఇబ్బంది ఎక్కడ, నేను మా అసలు ఇబ్బంది పడే ప్రసక్తే లేదు. ఎందుకు సార్ మరి మీరు రోజుకో మీ పెట్రోల్ కో లేదంటే పై ఖర్చుల్ని దాటించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు? అలాంటి సందర్భాలలో పొద్దున 6 గంటలకు లేచి రాత్రి 11, 12, 1 వరకు జనాల్లో తిరిగి టైంకి తిని ఇంతగానో జర్నీ చేసి దాదాపు 1000 కిలోమీటర్లు జర్నీ చేసి అవసరమా? ఈ రాజకీయం ఏంది? కుటుంబంతో సపోర్ట్గా ఈ వయసులో మన వాళ్ళతోనో కుటుంబంతోనో ఉంటే సరిపోయా కదా అనే సందర్భం మీకు ఎప్పుడు అనిపించలేదు? 40 ఏళ్ళు నాతో పోడుపడలేడు, అంత యాక్టివ్ గా తిరుగుతుంది. పిల్లలే నువ్వు దాంతో నాతో చూస్తున్నావు కదా, నువ్వు ఏంది నాకు కథ చూసినావు కదా, ఎట్లుంది మన ముచ్చట, మన ఉరుకులాట, మన ముచ్చట రోజు అట్టే ఉంటుంది, ప్రతిరోజు. ఎందుకు సార్ మీకు ప్రజలంటే అంత ఇష్టం? మీరు ఎమ్మెల్యే గెలిచిపోయారు కదా, సపరేట్గా హైదరాబాద్ లో ఉండుకుంటా మంచి సెటిల్మెంట్లు దందాలు చేసుకుంటా కూర్చుంటే 2 పైసలు అన్నీ వస్తాయి కదా.
అట్లా అట్లా ఉంటే ప్రజలు ఇంకా ఈనాతీనంగా చూస్తారు. ప్రజలకు ఆపదల సాపదల ఉన్నోడే నాయకుడు, అదే నాయకత్వ లక్షణం. అంతేగాని నేను ప్రజలు నాకు ఓట్లు వేసిర్రు, నేను ఇంట్లో పోయి ఏసీ రూమ్ లో పడి పండుకుంటా, నా ఇష్టం చేస్తానంటే ప్రజలు ఒప్పుకోరు. అట్లా అంటే అంతిమంగా ప్రజలకు సమానం ప్రజలు అంతిమంగా విజయం ప్రజలతోనే విజయం వస్తుంది కనుక ప్రజలను నమ్ముకున్న నాయకుడు. ఈ రోజు ఏమన్నా మంత్రి పదవి మీకు రాలేదని, అరే మీ వర్గాలకు వచ్చింది అది వేరే విషయం, మీకు రాలేదేమన్నా అసంతృప్తితోటి ఏమన్నా ఉండే అవకాశం ఉందా? లేదంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి అన్న అదే కేసీఆర్ గారు ఫోన్ చేసి అన్న మీరు రావాలి మనం కలిసి పని చేద్దాం అని అన్నాడు అనుకో, ఎట్లా? వాళ్ళే రారు, వాళ్ళే ఉండరు, అన్నది పిలుస్తారు. ఎక్కడ పోతారు వాళ్ళంతా? వాళ్ళు ఎక్కడ పోతారు, తంగలు దుంపలు బయట పోతారు వాళ్ళే. అరే బీఆర్ఎస్ అంతా మీరు సింపుల్ గా తీసి అదే టీఆర్ఎస్ ఉంటే గౌరవంగా మాట్లాడుతుంటే, టీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ పార్టీ గురించి కూడా అందరు అదే అనుకుంటారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అంతా వన్ టైం అంటారు, ఇప్పుడే గెలిచిరు వాళ్ళకి భవిష్యత్తు ఉండదు అని అంటారు కదా. మరి ఇచ్చిన హామీలంతా నెరవేర్చలేదు, ఏదో పై పైన మాట్లాడుతున్నారు అంటున్నారు. కొన్ని టీవీలు అడి చెప్తాయి, కొన్ని నాయకులు అడి చెప్తారు, దాని పేద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 4 ఏళ్ల పొద్దున్నది ఇంకా ఒక్కోటి తీసుకుంటూ పోతూనే ఉంటారు. కానీ 100 రోజుల్లో చేస్తామన్నారు కదా ముఖ్యమంత్రి గారు. మరి మీ నియోజకవర్గంలో రుణమాఫీ ఎంత అయింది? రైతు బీమా 294 కోట్ల రుణమాఫీ జరిగింది మా నియోజకవర్గంలో. తర్వాత 7 కోట్లు 8 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన, సిఎంఆర్ఎఫ్. కళ్యాణ లక్ష్మి చెక్కులు దాదాపు 12 కోట్లు ఇప్పించిన. తర్వాత మొత్తం టోటల్ గా లెక్క కట్టుకుంటే 1400 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చిన ఇప్పటికి. కనుక గవర్నమెంట్ ఒకటొక్కటి ఎందుకంటే కేసీఆర్ చేతులు మిగులు రాష్ట్రాన్ని పెట్టింది. ఆంధ్ర తెలంగాణ విడిపోతూ మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెట్టి గద్దెనెక్కిస్తే దిగిపోయేటప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి 7 లక్షల అప్పు ఇచ్చాడు. సరే మీరు అప్పు గురించి మాట్లాడుతున్నారు కానీ జరిగిన అభివృద్ధి కూడా జరిగింది కదా. ఏదో అభివృద్ధి ఎంత చెప్పిన కాళేశ్వరం ఎవరికి ఒక సుఖ నీళ్ళు వచ్చింది పాపం, అది బోరే పడ్డది. ఎందుకు పడది? నాగార్జున సాగర్ అంటే ఎన్ని ఏళ్ళు అయింది? 70 ఏళ్ళు అయింది. నాగార్జున సాగర్ 70 ఏళ్ళు అయింది. ఇద్దరు నెరబెట్టేది చూడుకో. అమ్మ కట్టిండ్రు నేర్పిరు కూలేదు గట్లుండదు. ఎవరి సొమ్మని కట్టిరు? హరీశ్రామ్ మొత్తం సాప చుట్టుకొని సంకలో పెట్టుకొని పోయి 3 రోజులు పోయినాడు. ఏమా సాపసీమ చుట్టుకొని నన్ను చూడరు అని అది ఓపెన్ చేసినాడు ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు. కానీ ఆయన పిలవలే. జగన్ పిలిచిండు, ఫడ్నవీస్ పిలిచిండు, కేసీఆర్, వీళ్ళు ముగ్గురు చేసి హరీష్ రావు అటాంకలు కూడా అడుగు పెట్టియలే. మరి ఇది ఈ ప్రజల పంచాయతీ కానీ పెట్టియలేదు, అందుకని కూలిపోయి. అంటే 1-2 పిల్లర్లు గుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్టే పనికిరాదని చెప్పడం ఎట్లా? రాజకీయ దురుద్దేశంతో ఏమైనా ఉందా ఇందులో? ఇల్లు కట్టుకోదాకా 4 పిల్లర్ కూలిపోయినాయి. అసలు కాళేశ్వరం ద్వారా మొదటి లబ్ధి పొందేది తుంగతుర్తి నియోజకవర్గం అని చెప్పి మీ జగదీశ్వర్ రెడ్డి అంటే గాలి ముచ్చిన కేసీఆర్ దగ్గర ఇంత కూర్చొని ఏదో మంచి షెడ్ చూసుకొని గోదావరి బారి కొత్త ఆయన వ్యవసాయ సంగతి ఏందన్నా మీరు జగదీశ్వర్ రెడ్డిని బాగా తీసి పడేస్తున్నారు కదా. పెద్దలేదు ఆయన ఏదో కేసీఆర్ పక్కన ఉండు కాబట్టి లీడర్ అయ్యాడు కానీ ఆయన లీడర్. ఏందన్నా మీ మార్కు ఈ సంవత్సరంన్నర నుంచి మీరు నియోజకవర్గంలో ఏ రకంగా అనిపిస్తుంది? అంటే బ్రహ్మాండంగా ఉంది ప్రజలకు. ప్రజలు అరే వీడు ఎమ్మెల్యేరా, ఎందుకంటే ఇక్కడ పీస్ఫుల్ గా ఎవరు బతకాలి, అరాచకాలు చేయొద్దు, అక్రమాలు చేయొద్దు, ఇసుక దందా చేయొద్దు, ఎవరైనా బతుకు వాడు బతకాలి, ఎవరైనా బతుకు తెరువు కోసం వాడు చూసుకోవాలి అనేది ప్రజలు అనుకున్నారు. నేను కూడా ఇట్టే కూడా నా మీద కూడా అటు అన్నా కూడా నేను పట్టించుకోను, అంటే వాని కర్మ వాడు అని నేను అనుకుంటా. అట్లా ఎన్నికల సమయంలో బాగా డబ్బులున్న వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందనే ఒక బాగా ప్రచారం జరిగింది. మరి ఆ లెక్కను చూసుకుంటే మీకు ఎందుకు టికెట్ ఇచ్చినట్టు? ముఖ్యమంత్రి గారేమో మీ దగ్గర రూపాయి లేదని మాట్లాడి, మరి ఆ లెక్కను చూస్తే మీరు ఎన్ని కోట్లు ఇచ్చి టికెట్? నేను గెలిచడనే టికెట్ ఇచ్చిన. నేను మందుల సమయాలు గెలుస్తారా అని
మీరు అనుకున్నారా అన్న ఆనాడు రాజీనామా చేసినప్పుడే నేను మళ్ళీ ఏది చేసినా కూడా గెలవాలి 200% ఇండిపెండెంట్ కూడా ఎమ్మెల్యే గెలుస్తాను. ఇండిపెండెంట్ కూడా ఆ ధైర్యం నాలో వచ్చింది. ప్రజలు కూడా ఆ విధంగా ఎదురు చూసారు సామ్యాలు కొట్టేయాలి. కానీ నిజంగా కష్టపడ్డ కార్యకర్తలు మీరు గుర్తిస్తలేరట సార్. మీకోసం గెలుపు కోసం మేము పనిచేసినాం, పైసలు పెట్టుకున్నాం, ఎవరు పెట్టుకోమన్నారు మిమ్మల్ని, ఎవరు బలిసి పెట్టుకోమన్నారు అంటే ఈ రకమైన పదజాలం వాడుతున్నారు. ఎమ్మెల్యే మనల్ని పట్టించుకోవట్లేదు అని బాగా నిరాశలు ఉన్నారు సార్. ఎవరు చెప్పి నీకు ఏమైనా ఫిర్యాదు చేశారా, కాగితం ఇచ్చారా? నీకేమైనా కాగితం ఇచ్చారా చెప్పు. మా దగ్గరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఏదిరా అంత తప్పదు. కార్యకర్తలు గౌరవిస్తారు. కార్యకర్తలు గౌరవించకపోతే నాకు 52,000 మేట ఎందుకు వస్తుంది? అట్లేదు. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో మీకు భవిష్యత్తు ఉండబోతుందా? రాబోయే రోజుల్లో మీ నియోజకవర్గ ప్రజలు మంచి స్థానంలో చూడబోతారా? ఎమ్మెల్యేగా ఉన్నాగా నేను, అంటే ఎమ్మెల్యే కంటే పైన అంటున్నా కాలం నిర్వహిస్తుంది. మనము అట్లా నేను ఒక్క సింగిల్ సామెల్ మా 6 మంది ఎమ్మెల్యేలను ఏకం చేసి ఇలా మంత్రి పదవి ఇప్పించుకోగలిగినాం కదా. అందులో మీ మార్క్ ఉంది. బాధ్యత నేనే నాయకత్వం ఇచ్చింది. ఓకే, అవును. పార్టీ ఒప్పుకుంది. మంత్రి లక్ష్మణ్ గారు కూడా అదే చెప్పిండు, మా అన్న చేయబట్టే ముందడుగు చేయబట్టే మేమంతా వచ్చినామని. చాలా గొప్ప మాట చెప్పి నిజం చెప్పి నిజం. అంటే నిజంగా ఈ సామాజిక మాధ్యమాల్లో చూసే మందుల సామ్యుల్ గారి కంటే మీ వ్యక్తిత్వం దగ్గరుండి చూసిన వాళ్ళకు, లేదంటే మీ వ్యక్తిత్వం దగ్గరుండి అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది సార్. అరే ఇంత మృదు స్వభావ, ఇంత మేధావా, ఇంత రాజకీయాలలో ఇలాంటి వ్యక్తి కూడా ఉంటాడా అనేది అనిపిస్తుంది. ఈ పేరుని మీరు ఇన్నేళ్ల రాజకీయంలో కాపాడుకోవడానికి గల ఎట్లా మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటండి? నా జీవితం, నా జీవిత విధానం, నేను నా కలయిక, నా రెస్పెక్ట్. ఓకే, ఎవడో నాకు నమస్తే పెట్ట అని చూస్తున్నాను కానీ నేను కాలం పోతుంటుంది అంతే. అందుకోసం అనేది దేనికోసం మనం ఉరుకులాడాల్సిన అవసరం లేదు. టైం పడుతుంది దీనికైనా. ఉన్నారా ఇప్పుడు బీఆర్ఎస్ లో గతంలో మీతో పనిచేసిన వ్యక్తులంతా మీతోనే ఉన్నారు ఇప్పుడు నియోజకవర్గంలో? లేరు, కొంతమందే ఉన్నారు. అంతా కొంతమంది ఎందుకు వస్తారు, వాని పార్టీ వానికి ఉంది. నేను పార్టీకి రాజీనామా చేసి వచ్చిన కదా. కొంతమంది సామ్యాలన్నా మంచోడురా, నా దగ్గరికి నా పార్టీలో చేరకున్నా కూడా నాకు ఓట్లు వేసారు అక్కడి నుంచి కూడా. అక్కడ ఉండి కూడా కానీ ఎట్లా సాధ్యమైంది సార్ మీకు 15-20 రోజులు ఎలక్షన్ లో పోయి దాదాపు 50,000 మెజార్టీ అంటే అది అసలు మామూలు విషయం కాదు, అది సాధ్యమయ్యే పనే కాదు. అది మీకు ఎట్లా సాధ్యం? చివరి దశలో వచ్చింది అది కూడా. 9 తారీఖు నవంబర్ 9 తారీఖు నాడు రాత్రి 11 గంటలకు నామినేషన్ బీఫామ్ నా చేతికి వచ్చింది. తెల్లారంగా నేను నా నవంబర్ 10 తారీఖు నాడు నామినేషన్ లాస్ట్ డేట్. నేను అప్పటికి అంతా ఫైల్ చేసి పెట్టుకున్నా ఇండిపెండెంట్ పోటీ చేయాలని. అందులో కాంగ్రెస్ కూడా నాకు భరోసా ఇచ్చింది కాబట్టి ఎమ్మటే కాంగ్రెస్ కు అఫిడవిట్ కూడా తయారు చేసుకొని చేసినాం. నేను పోతే 40,000 మంది ఉన్నారు నామినేషన్ కాడ. ఎవరు నేను ఫోన్ చేయాలి స్వచ్ఛందంగా. నేను పోతుంటే అన్నదమ్ములు చెట్ల కింద కూర్చొని మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మా సాగలైన కోట సీట్ వచ్చింది. అంత ప్రజా దీవెన పొందిన అట్లా. అంటే రాజకీయాల్లో గెలవాలి లేదంటే ప్రజల మన్నలను పొందాలంటే డబ్బు ఉండాల్సినంత అవసరం లేదని మిమ్మల్ని చూస్తే ఆదర్శంగా అర్థమవుతుంది. డబ్బే ప్రాధాన్యం కాదు, మనిషి వ్యక్తిత్వం కూడా ప్రాధాన్యం, మనిషి మనసు కూడా ప్రాధాన్యం. అందుకని కుళ్ళు కుతురాలు పెట్టుకొని నేనేదో అంటే కుదరదు. అది ప్రజల జీవితాలతో ప్రజలకు మమేకం అయినాడు తప్పకుండా ప్రజలను దీవిస్తాను. ప్రజల సమస్యలు విన్నాడు, ప్రజలకు రెస్పెక్ట్ ఇచ్చినాడు, తప్పకుండా దీవిస్తాను. ఎట్లా సార్ గెలిచిన 119 ఎమ్మెల్యేల మందుల సామ్యుల్ గారు అని అంటే సపరేట్ ఒక మార్క్ ఉంటుంది మీకు. ఎందుకంటే అంగులు ఆర్భాటాలు ఉండవు, ఏ సోప్ టాపులు ఉండవు, పైరవీలు చేసుకోడు, దందాలు చేయడు, ప్రజలకు దగ్గర ఉంటాడు, సమస్యలు వింటాడు, చేస్తాడు. సరే కొంతవరకు ప్రయత్నం చేస్తాడని బాగా పేరు వచ్చింది మీకు. రాజకీయ నాయకులకు భిన్నంగా ఉన్నారు కదా మీరు. నేను చేయాల్సిన రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది. నేను పైరవి పోయినంటే నా తుంగతుర్తి నియోజకవర్గం కోసం అసెంబ్లీ పార్లమెంట్ అది సెక్రటరీ పోతా, మంత్రుల దగ్గర పోతా, సీఎం దగ్గర పోతా. అంతేగాని మీ వ్యక్తిగత వ్యాపారం నా వ్యక్తిగత వరకు ఇంతవరకు నేను సీఎం దగ్గరికి ఇప్పటికీ సీఎం గారి దగ్గరికి ఒక 10-20 సార్లు పోయింటా. ఎన్నడూ కూడా నా కోసం అడగలే. నేను నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ నేను అడగలే. కమిషన్లు కాంట్రాక్టర్ల ఎక్కడ కాంట్రాక్టర్ ఎవడు కాంట్రాక్టర్ ఎవడు ఇస్తాడు?
ఆడెవడో లైసెన్స్ ఉంటుంది వాడు చేసుకుంటాడు. అది సక్రమం పని చేయకపోతే నేను కూడా వాడిని మందలిస్తా, విన్నావా ఎందుకు చేస్తాను, లేకపోతే క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోమని చెప్తాను. అట్లుంటా నేను. ప్రజలు ఇలా రోడ్డు వేస్తే రోడ్డు మీద తిరుగుతుంటే నేను కడుపు సలగా ఉండి అంటారు, రాయి దాకా కింద పడితే నేను ఇంట్లో మనపోయి అంటారు కదా. అందుకోసం ప్రజలు చాలా గొప్పలు, మంచిని చూస్తారు. కానీ మీ మనసాక్షికి మీకు ఆత్మస్థైర్యం చెప్పండి సార్, మీకంటూ ఇంకో 4 ఏళ్లలో దిగిపోయే నాటికి నేను నా నియోజకవర్గానికి పలానికి పని చేసి పోవాలరా అనేది ఏమన్నా గట్టి సంకల్పం ఏదైనా ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ కంప్లీట్ చేయాలి నియోజకవర్గంలో. తిరుమల జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టాలి. సీఎం గారిని మోత్కూరు తీసుకొచ్చి సభ పెట్టి బస్ డిపో నిర్మాణం చేపియాలి. ఇప్పుడు 6 పడకల హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ చేయాలి. తర్వాత మోత్కూరుకు బైపాస్ రోడ్డు అవకాశం ఉంది, అది కూడా చేయాలి. వీలైతే ఒకవేళ ప్రభుత్వం ఫైనాన్షియల్ గా అది ఇంటి సపోర్ట్ ఉంటే వెంపటి చెరువును రిజర్వాయర్ చేయాలని ఉంది, అవకాశం ఉంటే. తర్వాత రోడ్లు కూడా కంప్లీట్ చేయాలని ఉంది నాకు. ఆ విధంగా తర్వాత అడ్డగూడూరు మండలం దగ్గర 185 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. దాన్ని ఇండస్ట్రియల్ పార్క్ చేయాలని ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారు చెప్పిన, ఇండస్ట్రియల్ మంత్రి వీరులు శ్రీధర్ బాబు గారు కూడా చెప్పినాను నేను. కనుక అది కూడా చేయాలని నాకుంది. కనుక ఇవన్నీ కూడా మనం చేసుకుంటే బాగుంటది ప్రజలకు అనేది నా ఆశ.